నీకు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు, హాయిగా పాటలు రాసుకోవచ్చు కదా, మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు, నువ్వు పాటలు రాస్తే పెద్ద అవుతావు, ఆ సినిమాలో ఈ సినిమా ఈ పాటకు ఎన్ని సినిమాలు రాదు. నేను రాయన ఆ పాటలు, నేను లిరిక్ రైటర్ కాదు, నేను కంపోజర్ని, అద్భుతమైన ట్యూన్స్ చేస్తాను, నేను హిట్ అయిన పాటలు అన్ని ట్యూన్స్ నాయే అంటే కూడా నమ్మకపోయేవాడు. అది సినిమాలలో నేను ప్రూవ్ చేయలేకపోయా. అప్పుడు ఒప్పుకున్న సినిమాలు సరిగ్గా ఆడకనో లేకపోతే నా సెలెక్షన్ కరెక్ట్ లేకనో నాకు వచ్చిన అవకాశాలు నేను చేసుకోవడం వల్లనో ఈ ప్రతి సినిమా ఫెయిల్ అయినప్పుడల్లా చెప్తే వింటావా, నేను చెప్తే వింటావా, ఇదే నువ్వో రాయి నేను శిల్పి వచ్చిన రోజు ఫీల్ అయినా. మళ్ళీ ప్రపంచం అంతా ఒక చిన్న యూట్యూబ్లో వచ్చిన పాట ద్వారా ప్రపంచం అంతా దేవాలయాల నుంచి పీఠాధిపతుల నుంచి ఫోన్లు వస్తున్నావు. కొందరైతే స్వామీజీలు నన్ను ఎత్తుకుంటూ వచ్చేటోళ్ళు. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అంటే నీకు చెప్పుకుంటే గొప్ప అవుతుంది, బట్ ఒక్కోసారి చెప్పుకోకపోతే బాధ. ఒక పీఠాధిపతి వచ్చి అన్నాడు, నేను గర్భగుడిలో ఉండి పూజ చేసేటప్పుడు నాయన ఏదో మాకు మేము ఫీల్ అవ్వడమే, దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుడు దర్శనం జరుగుతూ ఉంది అని చెప్పి ఒక తెలియని మైకంలోకి వెళ్ళిపోయి మేము అనుకోవడమే తప్ప దేవుడిని చూసిన నాదుడు లేరు, దేవుడు గొంతిన్నోడు లేడు. జేసుదాస్ గారు వాయిస్ విన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఎక్కడో దైవత్వం తొణికిసలాడుతూ ఉండేది. నువ్వో రాయి నేను శిల్పి పాటినాక నాకు దేవుడు కనిపించినంత ఫీల్ అయింది అన్నాడు.